అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ క్రతువులు వైభవంగా కొనసాగుతున్నాయి. 22న రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఇప్పటికే అయోధ్యను అద్భుతంగా అలంకరించారు. వీవీఐపీల ఎంట్రెన్స్ కు ప్రత్యేక అలంకరణ చేశారు. గ్రాండ్గా అతిథులకు వెల్కమ్ చెప్పేలా వివిధ రకాల పూలతో అలంకరించారు. బంతి, చామంతి పూలతో, ఏనుగు బొమ్మలు, రామబాణం విల్లుతో కూడిన అలంకరణ చేశారు. అయోధ్యలోకి ఎంట్రీ కాగానే వీవీఐపీలకు ప్రత్యేక కమాన్తో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ శర్మ అందిస్తారు. 25వ తారీఖు వరకు మొత్తం కూడా అయోధ్యలో భక్తుల దర్శనం మొత్తం కూడా నిలిపివేశారు. మరోపక్క అయోధ్య పురవీధులకు సంబంధించి ఏర్పాట్లు అయితే చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు రాత్రి నుంచే విఐపీల రాక అయోధ్య పట్టణానికి మొదలు కానుంది. మొత్తం కూడా కంటోన్మెంట్ జోన్గా అయోధ్యను ప్రకటించారు. విపరీతమైనటువంటి ఎందుకంటే ఒక పక్క భక్తుల తాకిడి విపరీతంగా పెరుగుతున్నది. దీంతో భక్తులకు కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ రాగానే దేవాలయము వెళ్ళడానికి వీల్లేకపోవడం, బంద్ ఉండడంతో భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు భక్తులకైతే దర్శనం కల్పించబోమని చెప్పి ప్రకటించడం జరిగింది. కేవలము విఐపీలకు అదేవిధంగా అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన మహోత్సవానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కార్డ్స్ ఎవరైతే ఉన్నాయో వారిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. సో ఒక్కసారి ఇక్కడ మనము ఈ విజువల్లో చూస్తున్నాము. ఇది విఐపీ ఎంట్రన్స్. అయోధ్యకు వచ్చేటువంటి ప్రతి ఒక్క దేశ విదేశీయులు, అదేవిధంగా ప్రధాని, యూపీ సీఎం, ఇతర మంత్రులు అందరూ కూడా వచ్చేటువంటి విఐపీ ఎంట్రన్స్ గేట్ ఇది. దీన్ని మొత్తం కూడా ఈరోజు ఉదయం నుంచి ప్రత్యేకమైనటువంటి పూలతోని ముస్తాబ్ చేస్తున్నారు. మొత్తం కూడా బంతి పూలు, చామంతి పూలు, అదేవిధంగా వివిధ రకాల పూలతోని ఏనుగు ఆకారం, ఐరావత ఆకారము, దాంతోపాటు రాముని యొక్క విల్లు, అయోధ్యపురిలో ప్రత్యేక పూల అలంకరణతోని విఐపీ ఎంట్రన్స్ ను ముస్తాబ్ చేస్తున్నారు. లోపల కూడా మొత్తం రోడ్డు వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఎంట్రన్స్ లో ఎవ్వరు కూడా భక్తులు లోపలికి వెళ్లే అవకాశం లేదు. మొత్తం కూడా హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క అయోధ్య వీధిలో ఉన్నటువంటి మనము స్ట్రీట్ లైట్స్ ను కూడా చూసుకున్నట్టయితే రామనామం ఖచ్చితంగా కనిపించే విధంగా డెకరేషన్ చేశారు. ప్రతి ఒక్క అయోధ్యలో ఏర్పాటు చేసిన వీధి దీపాలకు సంబంధించి చూస్తే ప్రతి స్ట్రీట్ లైట్ మీద మనకు రామనామం కనిపిస్తుంది. దాంతోపాటు రాముని యొక్క చక్రము, ఆయన తీర్థానికి సంబంధించినటువంటి పలు అంశాలను కూడా అయోధ్యపురిలో ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి అంటే లతా మంగేష్కర్ చౌక్ నుంచి మొదలు పెడితే ఇక్కడి వరకు ఇదంతా కూడా విఐపి మూమెంట్ ప్రారంభమైంది. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కేవలం పాసులు కానీ ఇన్విటేషన్ కార్డ్స్ ఉన్న భక్తులను మాత్రమే లోపలికి పంపించే ప్రక్రియను అయోధ్యపురిలో స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇప్పటికే పలువురు అనుమానితులు అయోధ్యలో పట్టుకున్నారు పోలీసు బలగాలు. ఈ తరుణంలో భారీగా భద్రత పెంచారు. మళ్ళీ లక్నో ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్య ఎయిర్పోర్ట్ కూడా ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్స్ కూడా ఈ రోజు నుంచే ప్రారంభమయ్యాయి. దీంతో పాటు విఐపీలకు సంబంధించి ఎవరెవరు ముఖ్యులు ఉన్నారు, మొత్తం కూడా అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్కు సంబంధించి ఎంతమందిని ఆహ్వానించారు, ఆహ్వానానికి సంబంధించిన అతిథులకు ఏర్పాట్లు మాత్రం ప్రక్రియనే మొత్తం జరుగుతున్నది. ఇప్పటికే అయితే ఈ రోజు లోపల చూసుకున్నట్టయితే మొత్తం కూడా వాస్తు శాంతికి సంబంధించినటువంటి పూజలన్నీ జరుగుతున్నాయి. ఈ రోజు నిజానికి చెప్పాలంటే అత్యంత చారిత్రాత్మక ఘట్టం అనే చెప్పొచ్చు. ఇన్ని రోజులు బయట ఉన్నటువంటి బాలరాముడు ఈ రోజు మెయిన్ ప్రధాన మందిరంలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. అయోధ్య పట్టణంలో తిరిగేందుకు ప్రత్యేకంగా బస్సులను కూడా ఇవన్నీ మనం చూస్తున్నాము విజువల్లో, ఇవన్నీ కూడా ఫ్రీ బస్సులే. యాత్రికులను ఇక్కడి నుంచి లతా మంగేష్కర్ చౌక్ తీసుకెళ్లడం, మళ్ళీ అక్కడ నుంచి ఏదైతే ఇటు రామ మందిరానికి తీసుకురావడం, ఇట్లా ఫ్రీ బస్సులు రోజుగా వందలాదిగా బస్సులను అయితే నడుపుతూ ఉన్నారు. మరోపక్క హై సెక్యూరిటీ మనం చూస్తున్నాం. అడుగడుగున ఎక్కడ చూసినా పోలీసు బందోబస్తే కనిపిస్తున్నది. ప్రతి ఒక్క వ్యక్తిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఒకసారి మనం లాంగ్ లో విజువల్ చూసినట్టయితే అదే ప్రధాన మందిరం కొంత దూరాన మనకు కనిపిస్తున్నది. ఇక్కడ నుంచి దాదాపు ఒక 500 మీటర్స్ మాత్రమే ఉంటుంది. ఈ 500 మీటర్స్ లోపలికి వెళ్ళగానే రామ్లల్లా యొక్క ప్రధాన మందిరం ఉంటుంది. ప్రతి ఒక్క విఐపి అందరూ కూడా ఈ గేట్ నుంచి లోపలికి వెళ్తారు. అక్కడ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటారు. మళ్ళీ తిరిగి ఇదే రూట్లో వెళ్ళిపోతూ ఉంటారు. సో మొత్తంగా కూడా ఒక సర్వాంగ సుందరంగానైతే అయోధ్యపురి తీర్చిదిద్దుతున్నారు. ఎక్కడికక్కడ
భక్తులను అయితే ఎవరైతే పాసులు లేక కానీ ఇన్విటేషన్ కార్డు లేని వారిని అయితే ఆపివేస్తున్నారు. సో మొత్తం కూడా అయోధ్యలో హై సెక్యూరిటీ, అదేవిధంగా రాముని ప్రతిష్టకు సంబంధించిన ఏర్పాట్లు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు చోట్ల కూడా సంబంధించి ఏదైతే సరయూ నది కానీ, లతా మంగేష్కర్ చౌక్ కానీ, ముఖ్యంగా శ్రీరామ జన్మభూమి కానీ, ఇటు దశరథ్ మహల్ కానీ, కనక్ భవన్ కానీ ఈ ఏరియాలలో అన్నదానం నిర్వహిస్తున్నారు. ఎందుకంటే సాధువులు వేల సంఖ్యలో కూడా అయోధ్యపురికి ఇప్పటికే చేరుకున్నారు. అనేక మఠాలలో కూడా వారందరూ బస చేస్తున్నారు. అయితే వారెవ్వరు కూడా బయటకు రావడం లేదు. ఆ మఠాలలోనే ప్రత్యేకమైనటువంటి కీర్తనలు, రాముడికి సంబంధించినటువంటి పూజలు అయితే చేస్తున్నారు. సో మొత్తం అయోధ్యపురి కూడా ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ రామ లల్లా విగ్రహ ప్రతిష్ట ఎప్పుడు జరుగుతుందా అని చెప్పి భక్తులు ఎదురు చూస్తున్న తరుణంలో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు.